ఎంత దూరం పరుగెడినావని ఇంతలోనే అలసితివి. కాంతమైకాన కొంతకాలం కనకమునకై కొంతకాలం, నీ భుజస్కందమున వేలాడు నీ కుటుంబ పోషణకై కొంతకాలం. ఎంత దూరం పరుగెడినావని ఇంతలోనే అలసితివి. సగటు మనిషి భుజము తట్టి వాడి ఆత్మజ్యోతి ప్రజ్వలింప, చీకటి ఉదరము చీల్చి వాడి జీవితాన వెలుగు ప్రసరించలాగున. ప్రయత్నమైనా చేయక అలిసినావని బొంకుచున్నావా? అసలెంత దూరం పరిగెత్తావని ఇంతలోనే అలసిపోయావు. ఎందుకంత నిరుత్సాహం? నీవెవరో ఎందుకొచ్చావో మర్చిపోయావు. నేను చెప్తాను విను, కాస్త గట్టిగానే చెప్తాను. నీవు వెలుగువి, ఈ లోకాన్ని మరో కోణంలో చూసే వైకారిక గుణానివి. నీ ఆలోచన ఎంతోమంది అజ్ఞానుల దృక్పథాన్నే మార్చేస్తుంది. ప్రతి మనిషి మనస్సులోన దాగిన లేశమాత్రపు ప్రేమను సైతం గ్రహించే నిర్మల హృదయానివి. మార్పు కోసం పరితపించే మహజ్జాతకుడివి. జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న తపస్వివి. అలుపెరుగని పోరాటం చేస్తూ ఆనందంగా మరణించే యోధుడివి. అర్థమైందా నీవెవరివో? ఇప్పుడు చెప్పు, ఇంత మాత్రమే పరుగెత్తి అంత అలసిపోవాలా? పరిగెత్తవా? కాస్త విశ్రాంతి తీసుకున్నాక బయలుదేరు. అడుగులో అడుగు వేసుకుంటూ నీ అడుగుల జాడ భవితకు వదిలేస్తూ. ఇట్లు మీ డాక్టర్ మౌళి.